మేడం నేను మొన్న ట్రిప్కి వెళ్ళాను. ఆ ట్రిప్లో నుంచి వచ్చిన తర్వాత మొత్తం ఫేస్ అంతా ట్యాన్ అయిపోయింది మేడం. అయితే నేను గూగుల్లో సెర్చ్ చేశాను మేడం. ఇప్పుడు శనగపిండి, పాలు, పసుపు ఇవన్నీ కలుపుకొని మిక్స్ చేసి నేను ఫేస్ అంతా పెట్టుకొని రుద్దితే మంచిగా ఈ ట్రీట్మెంట్ బాగుంటుంది అంటారా మేడం, లేకపోతే మీరు చెప్పే ట్రీట్మెంట్ చేయమంటారా మేడం? పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్లో ఇదే చూడటం. ఓకే అమ్మా, ఇప్పుడు ఆ శనగపిండి వచ్చేసి అవితో బజ్జీలు వేసుకో. ఆ పాలు ఏవైతే ఉన్నాయో అవితోని టీలు కాఫీలు చేసుకో. పసుపు పూజలో వాడుకో. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. ఇవన్నీ అవిటికి వాడేసుకొని నేను చెప్పిన ట్రీట్మెంట్ చేయించుకుంటే నీకు ట్యాన్ అన్నది తగ్గి మళ్ళీ నువ్వు ఇంకో ట్రిప్కి కూడా వెళ్ళొచ్చు. చాలు చాలు చాలు, ఈ మాత్రం చాలు. సరే మేడం. ఓకేనా? అదే మేడం, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, చాట్ జీపీటీ ఇవన్నిట్లో చూసుకొని ఆ క్రీమ్స్ అవి వాడమంటారా, లేకపోతే మీరు చెప్పే క్రీమ్స్ వాడమంటారా మేడం? ఏంటి మమ్మీ ఎవడీడు? అమ్మా, ఇప్పుడు రిజల్ట్ రాలేదు, ట్యాన్ పోలేదు, మొటిమలు తగ్గలేదు అనుకో, ఎవరిని వచ్చి అడుగుతావు? మిమ్మల్ని అడుగుతాం కదా మేడం. మరి ఎవరు చెప్పింది వినాలా? అంతేలేండి మేడం, మీరు చెప్పింది. ఓకే అమ్మా. ఓకే ఓకే మేడం. బయట కన్సల్టేషన్ ఫీ ఉంటుందమ్మా, అది పే చేసేసి వెళ్ళు. కన్సల్టేషన్ మేడం. రామచంద్ర, ఈడు ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా.